డైలీ సీరియల్ హరిత, రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. అది గమనించిన హరిత అంది, సత్యం, ఈ గూడెం వచ్చిన దగ్గర నుంచి ఎంతో ఆప్యాయంగా చూస్తున్నావు. నేను ఏది చెప్పినా తూచా తప్పకుండా ఆచరిస్తున్నావు. కానీ గౌరీ విషయంలో మాత్రం ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకు కనబరుస్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది. టీచరమ్మ ఉపోద్ఘాతం అంతా విన్న సత్యం అన్నాడు, గౌరీని ఏలుకుంటాను టీచరమ్మ అని అప్పటికే లేచి నిలబడ్డాడు సత్యం. హరిత హృదయం ప్రశాంతతను సంతరించుకుంది. తలుపేసుకో టీచరమ్మ, నేను వెళ్తున్నాను. అక్కడి నుంచి కదిలాడు సత్యం. వడివడిగా అడుగులు వేస్తూ వెనుదిరిగి వెళ్ళిపోతున్న సత్యాన్ని చూస్తూ ఉండిపోయింది హరిత. ఉదయం 6 గంటల ప్రాంతంలో గొడ్లకి గడ్డి వేసి నీళ్లు పెట్టి పాలు తీసి పొలం వైపుగా బయలుదేరాడు సత్యం. ఎందుకో గౌరీ ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి కాళ్ళు టక్కున ఆగిపోయాయి. టీచరమ్మ మాటలు ఒక్కసారి మనసులో మెదిలాయి. గౌరీని ఇవాళ తన ఇంటికి వచ్చేయమని చెప్పాలి. ఆ ఎరిదానికి మాత్రం ఎవరున్నారు? వీధి గడపలోకి వెళ్ళి మెల్లగా తలుపు తట్టాడు. లోపల నుంచి ఏ అలికిడి వినరాలేదు. ఈ గుంట ఇంకా లేచినట్లేదు అనుకుంటూ పొలం వైపు సాగిపోయాడు. ఆ రోజు గౌరీని తీసుకుని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంది హరిత. అక్కడ ఇలాంటి వాళ్ళకి కుట్టు మిషన్లు పంచిపెడుతున్నారు. ఒక 6 నెలలు కుట్టు ట్రైనింగ్ కూడా ఇచ్చి మిషన్ ఉచితంగా ఇస్తారు. కనీసం ఆ ట్రైనింగ్లో అయినా గౌరీ నెగ్గితే దాని బతుక్కి ఓ సార్థక్యం ఏర్పడుతుంది. సత్యం అప్పటికి అలా తన ముందు తల వంచినా గౌరీని ఏలుకుంటాడన్న నమ్మకం లేదు. గౌరీ ఇంటి ముందు నిలబడి తలుపు తట్టింది. లోపల నుంచి ఏ అలికిడి వినరాలేదు. ఆశ్చర్యం, గౌరీ అసలు తెల్లారగట్ల లేచి పాచి పనులు చేసుకుంటుంది. ఇవాళ గౌరీకి ఏమైంది? తలుపు మళ్ళా కొట్టింది. సమాధానం శూన్యం. తలుపు దబదబా బాదింది. అవి తెరుచుకోలేదు. యువజన సంఘం మెంబరు ఎల్లయ్య అటువైపు నుంచి వెళ్ళిపోతూ ఉంటే గౌరీ తలుపు తెరవడం లేదు. ఇలా రా ఎల్లయ్య అంటూ పిలిచింది హరిత. ఎల్లయ్య వచ్చి తలుపులు బాదాడు. అసలు ఏం జరిగింది? ఎల్లయ్య గబగబా పరిగెత్తుకెళ్ళి సత్యాన్ని యువజన సంఘం కుర్రాళ్ళని పిలుచుకొచ్చాడు. తలుపులు బద్దలగొట్టి ఇంట్లో ప్రవేశించాడు సత్యం. అక్కడ దృశ్యం చూసి స్థాణువులా నిల్చుండిపోయాడు. గౌరీ శవం దూలానికి వేళ్లాడుతోంది. గౌరీ ఉరిపోసుకుంది. గౌరీ, నన్నిలా శిక్షించావా? చేతుల్లో ముఖం దాచుకున్నాడు సత్యం. ఆమెను దించి కింద పరుండబెట్టారు యువజన సంఘం వాళ్ళు. హరిత శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది. రండ్రా, నా గౌరీ వెళ్ళిపోతోంది అంటూ బావురుమన్నాడు సత్యం. హరిత హృదయం ద్రవించింది. గౌరీ నుదుట కుంకుమ పెట్టి అంతిమయాత్రకి సిద్ధం చేశాడు సత్యం. నేను నిన్ను కట్టుకున్నందుకు ఇందుకు పనికొచ్చానే గౌరీ అంటూ మరోసారి బావురుమన్నాడు సత్యం. ఆ సాయంత్రానికి అన్నీ ముగించి చెరువుగట్టు మీద ఒంటరిగా మిగిలిపోయాడు సత్యం. చీకటి చాటున మిలమిలా మెరిసిపోయే నక్షత్రాలని, భయంకరంగా అరుస్తున్న కీచురాళ్ళని, జీభూతంలా ఉన్న ప్రకృతిని చూస్తూ అలా ఉండిపోయాడు సత్యం. అలా ఎంత రాత్రి గడిచిందో తెలియలేదు. హరిత వచ్చి, రా సత్యం, ఇంటికి వెళ్దాం అంటూ అతని భుజం మీద చేయి వేసింది. మౌనంగా ఆమెను అనుసరించాడు సత్యం. సశేషం.